వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఖమ్మం ఏసీబీ డీఎస్పీ ఏకాంబరం రమేష్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ మీరెల్లి భరణిబాబు రైతు వద్ద నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చెర్ల మండలం దండుపేట గ్రామానికి చెందిన కర్ల రాజేశ్వరి అనే గిరిజన మహిళ రైతు కొన్నేళ్ల క్రితం దండుపేట జడ్ పరిధిలో 3 ఎకరాల పొలం కొనుగోలు చేశారు. 2022లో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్న బీరెల్లి భరణిబాబును సంబంధిత భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేసేందుకు రాజేశ్వరి భర్త రాంబాబు సంప్రదించారు. అప్పటి నుండి పాస్ పుస్తకం మంజూరు చేయకుండా డిప్యూటీ తహసీల్దార్ రైతును తిప్పించుకుంటూ 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అధికారి డిమాండ్తో విసుగు చెందిన సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం గురువారం వలపన్ని అవినీతి అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు వివరించారు. గతంలో కూడా డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబు బూర్కంపాడులో విధులు నిర్వహిస్తుండగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్గా కూడా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఈయన ఫైల్ ప్రాసెస్ చేస్తానని చెప్పేసి అప్లై చేసుకున్నాడు. అయితే ఆయన గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నప్పుడే ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తానని ప్రామిస్ చేశాడు. మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక 50,000 ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోభ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారిని వచ్చి కలవడం జరిగింది. మేము ఇమీడియట్గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము. దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది. తర్వాత ఈరోజు మళ్ళీ అతను 50,000 అడిగిన అమౌంట్లో ఈరోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక 20,000 ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పంచుల సమక్షంలో. ఇది ఏసీబీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలర్ టెస్ట్లో కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది. అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది. ఇంకోటి మేము మీ పబ్లిక్ అని అందరికీ మేము విజ్ఞప్తి చేసేదంటే ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది. విధంగా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ 1064, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే 24/7 ఎనీ టైము మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాము. మేము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాము. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. ఎవరికి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయము. అవన్నీ ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ లంచం ఇవ్వద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరిని మిమ్మల్ని అడిగితే కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమని చెప్తున్నాం. ఇది ఈ రీసెంట్ ఒక 1 monthలో ఇది 4th కేసు. భద్రాద్రి కొత్తగూడెంలో 4th కేసు ఏసీబీ ట్రాప్ చేసిందంటే దిస్ ఇస్ ద 4th కేసు. ఆల్ డిపార్ట్మెంట్స్ దాసు ఆల్ డిపార్ట్మెంట్స్. ఇంకొకటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్యూజ్ ఎవరైతే బీరవెల్లి భరణిబాబు ఉన్నాడో ఇతను గతంలో కూడా ఏసీబీ ట్రాప్ అయ్యాడు. బోర్గంపాడులో ఉన్నప్పుడు ఇసుక ట్రాక్టర్ వాళ్ళకి మీరు ఇసుక తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బ్రైబ్ తీసుకుంటూ ఆయన దొరికిపోయాడు. ఆయనకి ఇది ఏసీబీ ట్రాప్ చేయడం ఇది 2వసారి. అదొకటి నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఉంటుందిగా. ట్రయల్ చేసేటప్పుడు జడ్జి గారు కూడా ఆలోచిస్తారు కదా, గౌరవ జడ్జి గారు కూడా ఆలోచిస్తారు కదా. అవి ఆటోమేటిక్గా ప్రాసెస్ ఉంటుంది, ఏసీబీ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ సెర్చెస్ సీజర్స్ ఏదంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు సస్పెండ్ అది ఓకే, అది మేము వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలియజేస్తాం. అది ఫర్దర్ యాక్షన్ అది మామూలుగా అది నార్మల్గా జరిగిపోతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వ అధికారి అయినా 48 hours రిమాండ్ పీరియడ్లో ఉంటే ఆటోమేటిక్ సస్పెండ్ అవుతారు. అది మ్యాండేటరీ. కోర్టులో అయితే ఈరోజు మేము అది అరెస్ట్ చేసాము. ఇప్పుడు ఆ వివరాలన్నీ మేము అన్ని అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఆ అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడుంది, ఇదంతా మేము మా ఇన్వెస్టిగేషన్లో ఈ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఆయన మేము మళ్ళీ రిమాండ్ నిమిత్తం మీ జడ్జి గారి ముందు హాజరు చేస్తాం. మా దండిపేట గ్రామం. నా పేరు కర్ల రాంబాబు. మా మిసెస్ పేరు మీద 3 ఎకరాలు ల్యాండ్ కొనడం జరిగింది దండిపేట జడ్లో. దాన్ని కేఫామ్ అప్లై చేసుకోవడానికి 2022 6వ నెల 10వ తారీఖున అప్లై చేసాము. భరణిబాబు గారు బీటీ భరణిబాబు గారు 50,000 లంచం అడిగారు. ఆ రోజు ఇవ్వలేకపోయాము. మళ్ళీ గత సంవత్సరంలో మళ్ళీ కదిలిస్తే డబ్బులు ఇస్తే కానీ చేయను అన్నాడు. మొన్న 3 రోజుల కింద
జరగడం అయింది. 3 రోజుల కింద మళ్ళీ కలవటం అయింది బర్నీ బాబు గారిని. 50,000 ఇస్తే చేద్దామన్నా, చేసేద్దాం పట్టుకురా అన్నాడు. 50,000 లేదు సార్ నా దగ్గర, ప్రజెంట్ ఒక 20,000 ఇస్తానంటే, లేదు ఒక 50,000 ఇమ్మన్నాడు. 50,000 ఇమ్మంటే ఏసీబీ అధికారులను మేము కలవటం జరిగింది. దాని మీదుగా ఈరోజు ఆ 50,000లో ఒక 20,000 బర్నీ బాబు గారికి ఇవ్వటం జరిగింది. అంతే సార్.